సూర్యప్రకాష్ చెప్పండి. ఆర్కే బీచ్ లో అలల ఉధృతి వల్ల తీర కోత తీవ్రమవుతుందని చెబుతున్నారు. అక్కడ పర్యాటకుల భద్రతకు అధికారులు తీసుకుంటున్న తక్షణ చర్యలేంటి? బీచ్ కోతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? లక్ష్మి, ఏదైతే విశాఖపట్నం అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది ఆర్కే బీచ్, అలానే పరిసర ప్రాంతాల్లో ఉండే బీచ్ మొత్తం కూడా అక్కడ నిత్యం కూడా ఎంతో మంది పర్యాటకులు తాకిడితో ఉండే ప్రాంతం అయితే విశాఖ బీచ్ అనేది చెప్పుకోవచ్చు. అటువంటి బీచ్ గత కొద్ది రోజులుగా అయితే ఎక్కడికక్కడ పూర్తిగా కోతకు గురవుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆర్కే బీచ్ దగ్గర నుండి అవతల కోస్టల్ ఏరియాలో ఏదైతే ఉందో కోస్టల్ ఏరియాకి సంబంధించి కోస్టల్ బ్యాటరీ వరకు కూడా మొత్తం 2 కిలోమీటర్ల మేర కూడా ఇదే విధంగా అయితే ఉన్న పరిస్థితి ఉంది. విశాఖ ఆర్కే బీచ్ లో సముద్ర అలల ఉధృతం అయితే అత్యధికంగా ఎగిసిపడటంతో తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చేందుకు కావచ్చు, అలానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలని కూడా చాలా భయపడే విధంగా కూడా మొత్తం తీరం మొత్తం కూడా ఇసుక కోత రోడ్డు కోత కూడా ఏర్పడే విధంగా కూడా మొత్తం భయపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలల తాకిడి కారణంగా ఇసుక తీరం మొత్తం కూడా క్రమంగా కొట్టుకుపోవడం, మొత్తం అంతా బ్లాక్ షేడ్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇసుక తిన్నది దాదాపు 600 మీటర్ల వరకు కూడా ఇదంతా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి 600 మీటర్లు ప్రస్తుతం 100 మీటర్లు కాదు కదా, కనీసం 50 మీటర్ల వరకు కూడా ఈ యొక్క ఇసుక తిన్నెలు అయితే సరిగ్గా లేవని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలల తాకిడికి ఇసుక తీరం క్రమంగా కొట్టుకుపోవడంతో బీచ్ విస్తరణ అయితే పూర్తిగా తగ్గుతుంది. ఇదే పరిస్థితిలో మరింతగా అయితే సముద్రం బీచ్ రోడ్డుకు చేరువయ్యే పరిస్థితి ఉండటంతో స్థానికంగా ప్రజలు కానీ అలానే పర్యాటకులు ఇచ్చే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఎప్పటికైనా సరే ప్రభుత్వం అలానే ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా భద్రత పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కోస్టల్ ఏరియా కోతకు గురవకుండా 299 కోట్ల రూపాయలు కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసినా కూడా దానికి సంబంధించిన పనులు ఇప్పటికీ కూడా చకచకా సాగుతున్న పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కనీసం ఆ పనుల కోసం ఎటువంటి తీర కోతకు సంబంధించి ఏ విధంగా కూడా ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. తీర కోతగా పెరిగే కొలది కూడా బీచ్ రోడ్డు సైతం ఏదైతే ఆధునీకరణ చేసిన బీచ్ రోడ్డు ఉందో అది కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. తీరం సమీపంలో ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలు, ఇతర మౌలిక వసతులు పైన కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా పడుతుందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదంతా కూడా అత్యధికంగా తుఫాన్ల సమయంలో కావచ్చు, అలానే ఎక్కడైనా సునామీ అలర్ట్స్ అలాంటివి ఏమైనా జరిగేటప్పుడు కూడా ఇటువంటి అలల తాకిడి అత్యధికంగా ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం దానికి పూర్తి భిన్నంగా అయితే నార్మల్ డేస్ లో కూడా ఈ యొక్క అలల తాకిడి అత్యధికంగా ఇక్కడ రావడం, ఈ పోటు ఎత్తడంతో ఆటుపోట్లకి తీరం అంతా కూడా కోతకు గురైన పరిస్థితి ఉంది. అలల ఉధృతి ఉన్న సమయంలో సముద్రంలోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే పర్యాటకులు ఎవరు వచ్చినా కూడా కనీసం చేద తీరే ప్రదేశం లేకుండా కూడా విశాఖ బీచ్ అయితే మారిందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.